యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన వ్యక్తులు 30 కేజీల గంజాయిని కారులో తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో మలక్పేట సీఐ నవీన్ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు. వినియోగదారులకు అధిక ధరకు విక్రయించేందుకు హైదరాబాద్లోని దూల్పేట వైపు వెళ్తుండగా వాహనాన్ని వెంబడించి నిందితులను పట్టుకొని 30 కేజీల గంజాయితో పాటు బెలినో కారు, కేటీఎం బైక్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కిరి భాస్కర్, వల్లందాస్ వంశీ, జిట్టా కిరణ్, బోయిని శివ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆళ్ల భరత్ కుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. బెలెనో వైట్ కలర్ కార్ లో గాంజా వస్తుందని ఇన్ఫర్మేషన్. దాన్ని వెహికల్ చెకింగ్ లో పట్టుకున్నాం. దాంట్లో ఒక 30 కేజీస్ గాంజా దొరికింది. దాంతో పాటు ఒక ఐదు మంది ఉన్నారు. దానికి ఈ యొక్క వెహికల్ కు ఒక పైలట్ కూడా ఉన్నాడు. ఆ పైలట్ మోటార్ సైకిల్ మీద వస్తూ అంత కవర్ చేస్తూ దాన్ని చాకచక్యంగా మా స్టాఫ్ అందరు కూడా పట్టుకున్నారు. దాంట్లో భాగంగానే ఒక 5 మెంబర్స్ ని ఆత్మకూరు నుంచి దూల్పేట వెళ్తుంది. వాళ్ళు చెప్పిన కండిషన్ ప్రకారంగా దూల్పేటలో అక్కడ అమ్మి చిన్న ప్యాకెట్లు చేసి అమ్మి వాళ్ళ ఎక్కువ మొత్తానికి తీసుకోవాలని, ఇది మాత్రం వాళ్ళు ఒడిశా నుంచి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. అక్కడ చాలా తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ హై రేట్స్కి ఎత్తి డబ్బుల విషయంలో బెనిఫిట్ కావాలని చెప్పేసి అమ్మడానికి తీసుకొచ్చారు హైదరాబాద్కు దూల్పేటకు. ఈ మధ్యలోనే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇది చెక్ చేస్తే పట్టుకున్నాం. వీళ్ళ 5గురిని కూడా ఇంతకుముందు కేసులు ఉన్నాయి వాళ్ళకు. ఒకరి మీద 5, 6 కేసులు, ఒకరి